ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎన్కే డివోషన్. ఇవాళ మన వీడియోలో వచ్చేసి జై దుర్గా భవానీ యూత్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన అమ్మవారి గురించి, ఇక్కడి అద్భుతాల గురించి తెలుసుకుందాం. ఇది వచ్చేసి 17వ వార్షికోత్సవం. చాలా చక్కగా ప్రతి ఏటా అద్భుతంగా జరుపుతారు వీరు. చూసినట్లయితే వెనక భాగాన్ని ఎంత అద్భుతంగా సెట్టింగ్ వేశారు చూడండి, చాలా బాగుంది కదా. సో ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. లోపలికి వెళుతుండగా ఒకవైపు శివుడు, పార్వతి, వినాయకుడు అద్భుతంగాను, మరోవైపు దుర్గామాత విగ్రహాల లైటింగ్ సెట్లతో కన్నుల పండగగా అలరించాయి. లోపలికి వెళ్ళగానే ఈ యొక్క భారీ సెట్టింగ్తో రాయితో చెక్కినట్టుగాను, స్టోన్తో చేసినట్టుగాను, త్రిశూలాలతో చేసిన అద్భుతమైన అలంకరణ కనబడుతుంది. అదేవిధంగా క్రింది భాగానికి వచ్చినట్లయితే మహాశివుడు ఆదియోగి రూపంలో ఉన్నారు. క్రింది భాగాన నందీశ్వరుడు కూడా చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక లోపలికి వెళ్ళినట్లయితే లోపల భాగాన ఉన్న ధ్వజస్తంభాల చుట్టూ మహావినాయకులు దర్శనమిస్తున్నారు. ఇరుపక్కల మహావినాయకులు అద్భుతంగానూ ఉన్నాయి. ఇవన్నీ రాయి లాంటి నిర్మాణంతో నిజంగానే కళాత్మకంగా ఉన్నాయా అన్నట్టుగా ఉన్నాయి. ఇక అమ్మవారి అలంకరణ విషయానికి వస్తే దేవి అమ్మవారు అలాంటి అలంకరణతో తల్లి చాలా అద్భుతంగా, గొప్పగా, మహిమగా దర్శనమిస్తున్నారు. పూజా విధానాలు, వినాయకుని తోడుగా భక్తులు చేసిన అలంకరణ చూడగానే పరవశిస్తుంది. ఈ 17వ వార్షికోత్సవంలో నిజంగానే అద్భుతంగానే కళా ప్రదర్శన, ఆధ్యాత్మిక శక్తిని, దేవీ మహిమ అన్నీ కలిసినట్టుగా కనపడుతున్నాయి. అమ్మ దుర్గాదేవి శక్తి, భక్తి, ధైర్యానికి ప్రతీక. ఆమె 9 రూపాల్లో భక్తులకు ముందుకు వచ్చి రక్షణిస్తుంది. సింహంపై కూర్చొని చెడుపై విజయం సాధించే దుర్గామాత భక్తుల జీవితాల్లో శాంతి, శక్తి, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. అమ్మవారిని, ఆలయాన్ని, అలంకరణను, మహోత్సవాన్ని ప్రత్యక్షంగా దర్శించండి. జై మాతాది, జై దుర్గా భవానీ, జై రేణుకా ఎల్లమ్మ తల్లి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.